దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. చూస్తూ ఉండగానే 4వ ఆదివారం కదా, ఇంకొక ఆదివారం ఉంది నెలలో, 5వ ఆదివారం. సో దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి చక్కగా ఇంకొక పరిశుద్ధ దినం మనకి ఇవ్వబడ్డది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, మరి ముగింపు కదా, మే అయిపోతే మళ్ళీ ఎండలు కష్టం. కాబట్టి ఈ గొప్ప ఎండలను బట్టి మళ్ళీ దేవుని మొరపెట్టుకోవాల్సినటువంటి వారంగా మనం ఉంటున్నాం. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారికి చాలా కష్టం కదా. అంత తీవ్రత, వేడి గాలు, వేడి పనిచేసే పెయింటర్స్కి గాలి చాలు, కాలేజీలకు వెళ్ళే పిల్లవాళ్ళకి పళ్ళ మీద ఉంది. కాబట్టి వారందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉంటాం. సో దయచేసి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని విషయాలలో కొంతమందిని మనం నమ్మకస్తుడు అంటూ ఉంటాం. మంచిదండి, నమ్మకస్తురాలు చెప్పొచ్చు, ఈ పని అతను చెప్తే ధైర్యంగా చేసేస్తుంది, మంచి నమ్మకమైన పనివారు, ఇలాగా మనం కొంతమంది గురించి అనుకోగలుగుతాం. అందరి గురించి అనలేము కానీ కొంతమంది గురించి అలా అనుకోగలుగుతాం. అయితే మనము తిమోతి, తర్వాత మొదటి పత్రిక, 2వ పత్రిక, తర్వాత తీతు అని వస్తుంది, దాని తర్వాత ఫిలోమోను అని వస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ 4 పత్రికలు కూడా పౌలు రాశారు. పౌలు రాసినారు. ఒక్కొక్క వ్యక్తి గురించి కొన్ని మాటలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవచ్చు. తిమోతి, తీతుకు, తర్వాత ఈ ఫిలోమోను అనేటువంటి ఆయన కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వీళ్ళ విషయాల్లో ఈ పత్రికల్లో మనం గమనించగలిగేది ఏంటంటే, నమ్మకంగా ఉండండి అని ఎక్కువగా పౌలు వీళ్ళకి చెప్పడానికి మనం గమనిస్తాం. నమ్మకంగా ఉండండి, మీరు ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో, ఏ పనిలో ఉంటారో, ఆ పని విషయంలో కానీ, ఆ ప్రజల విషయంలో కానీ, ఆ పరిసరాల విషయంలో కానీ, ఆ సందర్భాల విషయంలో కానీ నమ్మకంగా ఉండండి. వీళ్ళ అబ్బా అని అనిపించుకోవద్దు, వీళ్ళు కరెక్ట్, వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళతో మాట్లాడవచ్చు, వీళ్ళని ఉంచుకోవచ్చు, ఇలాగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని, ఒక స్థిరత్వాన్ని మనం ఏర్పాటు చేయాలి. కాబట్టి నమ్మకంగా ఉండండి, స్థిరంగా ఉండండి. ఇంగ్లీష్లో రిలయబిలిటీ అంటారు, ఇంకొక మాట క్రెడిబిలిటీ అంట, విశ్వసనీయత. నమ్మొచ్చు, వీళ్ళకి ఆ పని అప్పగించవచ్చు, వీళ్ళని విశ్వసించవచ్చు అని. విశ్వాసము, దేవుడు నమ్మకం అది వేరు. మనం దేవుని నమ్ముతున్నాం, మనం విశ్వసిస్తున్నాం, అది వేరు. ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా ఒక విశ్వసనీయత కలిగినటువంటి బిడ్డలుగా మనం. కొంతమంది నాయకుల విషయంలో అయితే అందరూ అబద్ధాలు చెప్తారు, కానీ కొంతమంది ఒకళ్ళిద్దరే అబ్బా ఆయన చెప్పాడంటే చేసేస్తాడండి అనుకోగలిగే వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. మరి జీరోలు అయితే లేం, కానీ అభయంకరం వాళ్ళు విశ్వసనీయత, క్రెడిబుల్ అంటే మాట ఇచ్చారంటే తప్పదు, మాట ఇచ్చారంటే తప్పదు, అది నెరవేర్చాలనే చూస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఈ మాట అంటే ఇది గ్రీక్లో ఏమంటారంటే పిస్టాస్ అంటారు. ఈ పిస్టాస్ అనేటువంటి మాట ఏంటంటే నమ్మకంగా ఉండండి అని చెప్తాం. ఈ నమ్మకంగా ఉండండి అని వీళ్ళకేగా చాలా మందికి చెప్పాడు, కానీ నాకు ఎందుకంటే ఆ 3 బాగా పక్కన ఉన్నాయి కదా, తిమోతి, తీతుకు, ఫిలోమోను. అందువల్ల కొంచెం ముగ్గురు గురించి 2 మాటలు మాట్లాడుకుంటే మంచిది అనేది నా ఆలోచన. మనం గమనిస్తే ఈ నమ్మకంగా ఉండండి అనేటువంటి విషయంలో మొట్టమొదటి మనకు అందరికీ తెలుసు, వాక్యమునకు దేవునికి నమ్మకం. ఎవరమైనా, నేనైనా, మీరైనా, దేవుని నమ్మినటువంటి వారు ఎవరైనా, నమ్మని వారి గురించి నాకు తెలియదు, కానీ నమ్మినేమో అని చెప్తున్న వారు ఎవరైనా నమ్మకంగా ఉండాలి. ఎవరికి? నమ్మిన దేవునికి, నమ్మిన వాక్యానికి. అవునా కాదు? నమ్మిన దేవునికి, నమ్మిన వాక్యానికి నమ్మకంగా ఉండాలి మనం. అలా నమ్మకంగా లేకపోతే క్రెడిబిలిటీ పోతుంది, ఆ విశ్వసనీయత పోతుంది. వాడిని నమ్మలేం సార్, వాడిని కూర్చోబెట్టుకుంటే దండగ సార్ అని వస్తుంది. కాబట్టి మొట్టమొదటి ఒక విశ్వాసి సంఘంలో ఉండేటువంటి విశ్వాసం. సంఘం అంటే ఏంటి? విశ్వాసుల గుంపు, అంతే కదా. విశ్వాసం 4, 3, 2, 10 మందో, 100 మందో, 1000 మందో, ఆ విశ్వాసుల గుంపు ఎక్కడ ఒక సంఘం అనుకోవాలి. ఈ సంఘం విషయంలో మీరు ఏం గమనించాలంటే, మొట్టమొదట తిమోతికి కానివ్వండి, తీతుకు కానివ్వండి, ఫిలోమోనుకు కానివ్వండి, చెప్తున్నది ఏమిటంటే నమ్మకంగా ఉండు అని చెప్తున్నాడు. ఎవరు? ట్రైనింగ్ ఇచ్చేటువంటి పౌలయ్య గారు. వీళ్ళందరికీ సహపాఠి, జత పనివాడు, ఇలా చెప్పుకుంటూ వచ్చినటువంటి వాడు పౌలు. ఈ పౌలు ఏమంటాడంటే నమ్మకంగా ఉండండి, మీరు ఎక్కడ పని చేస్తారు, ముఖ్యంగా ఎవరికి? వాక్యానికి, దేవునికి నమ్మకంగా ఉండండి. నీ విధికి నమ్మకంగా ఉండండి. నీ విధికి అంటే చేస్తున్న పనికి నమ్మకంగా ఉండండి కదా. నేను పని నీకు అప్పగించి నేను పక్కకి వెళ్ళానంటే, ఆ పక్కకి వెళ్ళినప్పుడు ఒక రీతిగా, మనిషి యజమాని దగ్గర ఉన్నప్పుడు ఒక రీతిగా చేయకూడదు. నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు, విశ్వసనీయతను పోగొట్టుకోకూడదు, నిలబెట్టుకోవాలి. ఇంకా లేనప్పుడు ఇంకా బాగా చేయాలి.
చాలా మంది ఏంటంటే యజమాని లేకపోతే అలా ఇలా చేసేసి ముగించేద్దామని అనుకుంటాం. అది తప్పండి. కాబట్టి నీ విధికి నీ పనికి నమ్మకత్వాన్ని కలిగి నమ్మకంగా. తర్వాత నిన్ను నమ్మిన ప్రజలకి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీవు అనుకున్నటువంటి మీరు నా వారు అనుకున్న వారికి నమ్మకం. నేను నిన్ను నమ్మాను, నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచి నట్టు ఇటు ముంచితే లావాలి. నేను సంఘాన్ని నమ్మాను, సంఘానికి కట్టుబడి ఉన్నాను. కాబట్టి ఈ మూడు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం. మొదటి వాటి నమ్మకంగా ఉండాలి. దేనికి నమ్మకంగా ఉండాలి? దేవునికి, వాక్యానికి. రెండవది దేనికి నమ్మకంగా ఉండాలి? నీ పనికి, నీ విధికి, నీ బాధ్యతకి, నీ బరువుకి. మూడవది దేనికి నమ్మకంగా ఉండాలి? నేను నమ్మిన ప్రజలకి, నేను ఇష్టపడే ప్రజలకి, నీవు అనుకున్న ప్రజలకి, నీ వారికి. ఇంట కలిసి కదా రెచ్చగలవాలి. నా వాళ్ళకి నేను సక్రమంగా లేకపోతే నేను బయట వాళ్ళకి సాయం చేస్తాను. కాబట్టి నమ్మకంగా ఉండండి. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి, సంఘంలో ఉన్న విశ్వాసులు అంటే కాపరి ప్రత్యేకం కాదు, ఆయన కూడా ఒక విశ్వాసే. కాబట్టి అందరికీ ఉపయోగపడేటువంటి కొన్ని మాటలు మనం ఎందుకు చెప్పాడంటారు? ఎందుకు చెప్పాడు? నేను ఆ లైన్ తీసుకున్నా, తిమోతి, తీతు, ఫిలమోన, నా 3 పత్రికల లైన్లు ఉన్నాయి కాబట్టి చాలా మందికి చాలా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మొట్టమొదటి గమనిస్తే మీరు, తిమోతి ఏంటంటే ఎఫెసీ సంఘంలో ఉన్నాడు కానీ అంత సంతోషంగా లేడు. ఏదో ఇరుకు ఉంది, ఏదో ఇబ్బంది ఉంది, ఆయనకి ఏదో కష్టం ఉంది. సంఘానికి వస్తున్నాడు, పోతున్నాడు కానీ సంతోషంగా అయితే లేదు. కాబట్టి తిమోతి విషయంలో చాలా మాటలు ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, తిమోతి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన తక్కువడు కాదు. 2వ తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన కుటుంబం గురించి చెప్పబడుతుంది. చాలా దైవభక్తి కలిగినటువంటి కుటుంబం. తన తల్లిగారు కానీ, తన అమ్మమ్మ కానీ చాలా దైవభక్తి కలిగినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు, అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు సంఘాన్ని ప్రేమిస్తాడు, దేవుని ప్రేమిస్తాడు, విశ్వాసంలో ప్రేమిస్తాడు. అయినా సంతోషంగా లేడు. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉన్నది. అంతేకాదు, ఆయన విషయంలోకి వస్తే 1 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటాడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అంటే. తిమోతిని నా కొడుకు అంటున్నాడు పౌలు. దేన్ని బట్టి? శరీరాన్ని బట్టి కాదు, ఆయన కడుపున పుట్టిన బిడ్డ కాదు, విశ్వాసమును బట్టి. ఎందుకంటే ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు, నడిపించుకున్నాడు. కొంతమంది మనం ట్రైనింగ్ ఇస్తే చాలా సంఘాలలో తండ్రి అని పిలుస్తారు, నాన్న, ఫాదర్ అని పిలుస్తారు. అంటే క్యాథలిక్స్లో ఫాదర్ అంటామని కాదు, కొంతమంది మామూలు ప్రొటెస్టెంట్ సంఘాలలో కూడా కాపరిని నాన్న అని పిలుస్తారు, తండ్రి అని పిలుస్తారు, ఫాదర్ అని పిలుస్తారు. ఎందుకంటే అలాగ నడిపించుకుంటూ పోతూ ఉంటాడు, కట్టుకుంటూ వస్తూ ఉంటాడు, జీవితాలను కట్టుకుంటూ వస్తాడు, విశ్వాసాన్ని కట్టుకుంటూ వస్తాడు. ఒక విశ్వాసిలో ఒక ప్రేమ నింపే ప్రయత్నంలో తన వంతు కాలు పంపు ఏదుందో అది బాధ్యతగా చేసుకుంటూ వస్తాడు. కాబట్టి కొంతమంది అలా పిలుచుకుంటూ ఉంటారు, ఆ ప్రేమను బట్టి, ఆ ఏర్పడినటువంటి బంధాన్ని బట్టి. మీరు విన్నారో లేదో కానీ ఫాదర్ అని పిలుస్తారు, డాడీ అని పిలిచే వాళ్ళని కూడా నేను చూస్తాను, డాడీ. కాబట్టి ఇక్కడ పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని తిమోతి గురించి చెప్తాడు. వీటన్నిటితో పాటు ఆయనకి సంఘపరంగా సంతోషంగా లేడు కానీ కొంత శరీరంలో కూడా ఇబ్బంది ఉన్నది. ఆయన అంటే నేను ఒక విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. ఒక తిమోతి అనేటువంటి విశ్వాసి, ఒక నాగరాజు అనేటువంటి విశ్వాసి, ఒక వెంకట్ అనేటువంటి విశ్వాసి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు సంతోషంగా లేరు సంఘంలో. అంతేకాకుండా వారికి ఇంకొంచెం ఏదో ఇబ్బంది ఉన్నది. కాపురైతే వాళ్ళని ప్రేమగానే చూస్తున్నట్టు వీళ్ళ గురించి అని కదా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇక్కడ పౌలు అయితే తిమోతిని కొడుకుగా చూస్తున్నాడు, నా వాళ్ళు అనుకుంటున్నాడు, నా మనుషులు అనుకుంటున్నాడు. వీళ్ళని బిల్డప్ చేసుకుంటూ వస్తాడు. ఈయన చేయగలిగేది డబ్బులకి పోషించడం కాదు కదా, ఆత్మీయంగా బలపరచుకుంటూ కష్టకాలంలో దేవునికి మొరపెట్టడం, ఎలాగో సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇవే కాకుండా శరీరీతిగా కూడా అందరూ అంత ఆరోగ్యంగా ఉంటారని లేదు కదా. ఏమైనా ఉందంటే మీరు 5వ అధ్యాయం 1 తిమోతిలో 23వ వచనంలో, 5వ అధ్యాయము 23వ వచనము, నీళ్ళే త్రాగక, అంటే కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది ఆయనకి. తిమోతి గారికి కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది, జబ్బు అంటే అనారోగ్యం. కాబట్టి శరీరీతిగా అనారోగ్యంగా ఉన్నాడు, ఆత్మీయ రీతిగా బలంగానే ఉన్నాడు. పౌలుని బట్టి ఎందుకంటే పౌలు మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ ఎందుకో సంఘంలో ఆయనకి సంతోషం లేదు. మళ్ళీ ఏం తక్కువ కాదు, భక్తిపరమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడే, రోజు బైబిల్ చదువుకునేవాడే, ప్రార్థన చేసుకునేవాడే. అయినప్పటికీ కూడా ఏదో లోపం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక తీతు విషయానికి వస్తే 2వ కొరింథీ 8:23లో మాట ఉంది.
2వ కొరింథీ 8:23. తీతు ఎవరన్నా అడిగితే ఇలా చెప్పండి అని పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా? నా పాలివాడు, నా జత. చాలు, 2 మాటలు అద్భుతమైన మాట. తీతు గురించి ఏం చెప్తున్నాడు పౌలు? నా పాలివాడు, నా జత పనివాడు. మా సంఘస్థుడు, మా సంఘంలో పెద్ద దిక్కు, అన్ని పనులకు నిలబడేవాడు అని కాపకి చెప్తా ఉంటాడు. 10 మంది గురించి చెప్తా ఉంటాడు. మనం జ్ఞాపకం చేసుకో. నా జత పనివాడు, నా పాలుడు, నా పాలివాడు, నా దయాది. పాలుడు అంటే దయాది అంటాం కదా, ఏదో కొత్త. తీతు గురించి అటువంటి మాట పలికాడు. ఇక మీకు అందరికీ తెలుసు, ఇక చాలా చెప్పాలంటే ఇక ఏమంటే తీతు 3వ అధ్యాయం 9 నుంచి 11వ వచనాలు మీరు గమనిస్తే, అవివేక తర్కములను, వంశావళులను, కలాములను, ధర్మశాస్త్రము వచ్చిన వివాదములను నిష్ప్రయోజమునై వ్యర్థమైనవి కనుక వాటికి దూరంగా ఉండుము. అంతేకాదు మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. అంటే ఆయన ఉండే ప్రాంతంలో కానీ, ఆయన ఉండే సంఘంలో కానీ అది ఆయనకున్న ఇబ్బంది. వీటికి ఏ ఇబ్బంది ఉన్నది? ఆయన పౌలు కింద ట్రైనింగ్ తీసుకున్నట్టుడే. అయితే ఈయనకున్న ఇబ్బంది ఏంటంటే, ఈయన దగ్గర ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే తర్క వితర్కములు చేసేట్టు చాలా జ్ఞానవంతులు ఉన్నారు. కానీ తర్క వితర్కములు, డిబేట్లు, వాదించుకోవడాలు, అది కాదు ఇది అని ఒత్తి పలకడాలు అవి పనికి. అటువంటి వాళ్ళకి దూరం ఉంటామండి. చాలా మంది సంఘస్థులు జ్ఞానవంతులు అంటారు, ఏదో సబ్జెక్ట్ పరంగా ఇదేంటి అదేంటి అని అడిగితే ఏది చెప్పలేదు. కానీ బయట పరంగా చాలా జ్ఞానవంతులు, వాళ్ళ అనుభవం గొప్పది ఉంటుంది. ఇప్పుడు అన్న చెప్పేటాడు, వెంటనే ఫెన్సింగ్ తీసేసి జ్ఞానం ఉంటుంది. కానీ తర్క వితర్కములకు మనకు పనికి రావంటాడు. అందుకని ఏమంటాడంటే, వితర్కములను, వంశాలను, కళలను, అంశాలను, నిష్ప్రయోజములు వ్యక్తములై ఉన్నాయి. అటు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానవంతులే కానీ దగ్గర రాని వాళ్ళు నీకే మెంట పెట్టిపోతారు. ఎందుకంటే దేవుని పరంగా వచ్చిన జ్ఞానం కాదు, దైవిక జ్ఞానం కాదు. కాబట్టి వాటిని దూరంగా పెట్టమంటాడు. ఇంకేమంటాడంటే, మత భేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించడం అంటే వదిలేయడం. ఎలాంటిది విసర్జించడం అంటే మళ్ళీ వాటి జోలికి వెళ్ళడం. మలమూత్రాలు విసర్జించడం అంటారు. మలమూత్రాలు తెలుగులో ఇప్పుడు విసర్జించిన మలమూత్రాలు తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాం. ఈ మత విభేదములు కానీ, తర్క వితర్కములు కానీ, వారి జ్ఞానాన్ని ప్రదర్శించాలన్నటువంటి ఉబలాటం కలిగిన వాళ్ళను పక్కన పెట్టేసి దేవుడి పరంగా వస్తే ఓకే, ఇందులో అనుమానమైన ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు వాక్య జ్ఞానాన్ని పెంచుకోవాలంటే మనం అది వాక్యపరంగా మనం మాట్లాడుకోవాల్సిందే, తప్పులేదు. కానీ లోకపరమైనటువంటి తెలివితేటలు మన దగ్గర, దేవుని దగ్గర అది వ్యర్థం అంటే. ఒకటే మాటలు చెప్పాలంటే లోకపరమైన తెలివితేటలు దేవుని దగ్గర వ్యర్థం. సరే, అది పక్కన పెట్టి. కాబట్టి తీతు విషయంలో ఏంటంటే ఒకటే మాట నేను నీకు చెప్పాలి, ప్రజల వల్ల సమస్యలు, సంఘస్థుల వల్ల సమస్యలు. ఇక్కడ వాళ్ళేమీ పిచ్చోళ్ళు కాదు, జ్ఞానవంతులు. మత విభేదములు, ఎవరి ద్వారా మత విభేదం? బయట వాళ్ళు కాదు వీళ్ళు. మత విభేదములు అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిగా లేక, ఇది ఆడట జరిగింది ఆ సంఘంలో, ఇది ఎందుకు జరగట్లేదు, ఇది ఇక్కడ కావాలి కదా. ఎందుకంటే వీళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఉండదు, దాన్ని అని. అరిసెట్టు దొరకనే అన్ని సెట్లే, పండ్ల సెట్లు ఎవడు కాదన్నాడు. కానీ అరిసెట్టుకు జామకాయ కావాలంటే ఏంటవుతుంది? అది పండే, ఇది పండే, అది ఆరోగ్యమే, ఇది ఆరోగ్యమే. కానీ అన్ని చెట్టుకు జామకాయ కావాలని అడుగుతున్నాం. ఎట్లా వీలవుతుంది? కాబట్టి వీళ్ళ జ్ఞానం గొప్పది, వీళ్ళని ఎవరిని తక్కువ చేయమని చెప్పట్లేదు దేవుడు. కాకపోతే వీళ్ళని పక్కన పెట్టేయండి, వీళ్ళలో పక్కన పెట్టండి. వితర్కములు, వివాదములు, మత భేదములు కలిగించి మళ్ళీ 1-2 సార్లు బుద్ధి చెప్పి మళ్ళీ ఉత్తరవే అధ్యక్ష మా దగ్గర ఎందుకు గుర్తుతావరా అను మొదటైతే. కానీ మళ్ళీ వాళ్ళు వినకపోతే దూరం పెట్టు తప్ప మన వాటిని ఆహ్వానించకు, సంఘంలోనికి ఆహ్వానించదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలివితేటలు ఉంటే సరిపో, అవి దైవికమైన తెలివితేటలుగా ఉండాలి. అవి
దైవికమైన తెలివితేటలుగా ఉండాలి. జ్ఞానం ఉంది కదా అని దాన్ని మనం ఉపయోగించొద్దని నేను అనను, బట్ ఎంతైనా కొంతైనా దాని తేడా ఇది మరి గమనించుకోవాలి. ఇలా మనం చూస్తే ఎవరికి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోదాం అనుకోలేదు, సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని గురించి కొట్లాడదాం అనుకోలేదు. పౌలు చక్కటి మాట చెప్తారు. ఇక మీకు కరెక్ట్గా చెప్పాలంటే చివరిలో ఫిలోమోన్ విషయం కూడా తీసుకుంటే ఆయన కూడా ఒక చిన్న సమస్య వచ్చింది. ఆయన దగ్గర మంచి బానిస వండినాడు బాబు వనేసి. ఆయన ఏం చేసినాడు, ఇది ఎత్తుకొని వెళ్ళి. సో ఇప్పుడు ఏమైపోయింది, దొంగతనం చేశాడు కాబట్టి క్షమించలేదు, వెళ్ళిపోయాడు, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఫిలోమోనికి సమస్య లేదు. అయితే ఏం జరిగిందంటే అటు తిరిగి ఇటు తిరిగి ఒనేసిము పౌలు కొట్టాడు. పౌలు మాటలు విన్నాడు, రక్షించబడ్డాడు. రక్షించబడ్డ తర్వాత తిరిగి ఫిలోమోన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఫిలోమోన్ రక్షించబడ్డాడు కాబట్టి క్షమించాలా, తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి దండించాలా, శిక్షించాలా, రావద్దని చెప్పి. అప్పుడు పౌలు ఏమంటాడంటే చక్కటి పరిష్కారం చెప్తాడు. సరే, అతను నీ దగ్గర ఎంతో నష్టం చేసాడు అంటున్నావు కదా, అతన్ని అడగొద్దు, నువ్వు నష్టపోవద్దు, నేను ఇస్తాను. ఇది మీరు ఫిలోమోన్ ఒకటే అధ్యాయం ఉంటుంది సార్, దాని గురించి పెద్ద టాపిక్. అంటే సమస్యలు లేని సంఘాలు లేవు, సమస్యలకు ఎదురు నిలబడే వాళ్ళు కావాలి. అయితే ఆ నిలబడే వాళ్ళు సొంత జ్ఞానం ఉపయోగించొద్దని నేను అన్నాను, కానీ ఎక్కువగా దేవుని మీద ఆధారపడడం కావాలి. ఎక్కువగా దేవుని మీద ఆధారపడడం కావాలి. మూర్ఖత అవసరత లేదు, అతి జ్ఞానం అవసరత లేదు, లేనిపోని తెచ్చుకోవాల్సిన అవసరత లేదు. అంటే పుడుతులో రాయాల్సిన అవసరత లేదు, దూరంగానే పోదాం, సాధ్యమైనంత వరకు అంటకుండానే ప్రయత్నం. ఇలాంటి వారు కావాలి. వీళ్ళ కొరకు ఆ ముగ్గురిని మనం తీసుకుంటే ఉదాహరణలుగా నమ్మకత్వం కలిగి ఉండండి. ఒకళ్ళంటే ఒకళ్ళగా నమ్మకత్వం కలిగి ఉండాలి, విశ్వసనీయత కలిగి ఉండాలి. ఈ పని ఫోన్ చేసి చెప్పని తను చేసేస్తారు వాళ్ళు అనిపించి నమ్మకం కాపరికి ఉండాలి. అది లేని రోజున విశ్వసనీయత ఉండదు. ఆయన తాళాలు తీసుకోవాలి, ఆయన తాళాలు మోసుకోవాలి, తప్పది. ముందు వచ్చి ఎవడు ఓపెన్ చేయడు. అంటే బయట సంఘాలలో చేస్తారు కానీ మన సంఘం కదా చెప్తుంది. ఎందుకంటే 10:30కి రావడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు 9:09కో 10:10కో వచ్చి తెలుసుకొని చూసాము అనే ఆశ లేదు. మేము చేసాం. నాకు అనుభవం ఆయన మీటింగ్లో పిలిస్తే ముందు పోయి మేము పోయినాక తలుపులు తీసిన సందర్భాలు ఒక ఉదాహరణ ఆయన దగ్గరనే నాకు రాస్తే అప్పుడు ఉంటుంది మన. కానీ ఏవైతే మేము చేసామో, మేము నేర్పిస్తున్నామో అది నేర్చుకోలేకపోతున్నారు కాబట్టి మాకు అటువంటి కావాలి. సరే, కాబట్టి నమ్మకత్వం కలిగి ఉండాలి. సంఘం ఎదగాలన్నా, సంఘస్థులు ఎదగాలన్నా, దేవుని కృప సంఘం మీద ఉండాలన్నా, కాపరి ఏదో తెగబడి ఉగబడి ఆయన ఉపవాస ప్రార్థన చేసి చికిత్సమే చచ్చిపోతే దేవుని కృప సంఘం మీదకి రాదు. సంఘస్థులందరూ ఏకీభవించి ప్రార్థన చేసే తత్వంలోనికి, భారం మోసే తత్వంలోనికి, బాధ్యతలు తీసుకునే తత్వంలోనికి వస్తే సంఘం ఎవరికి చోకన కాదు సంఘం. ఇక్కడ సమస్య 100 మంది బయటలు తెలియక 100 మంది 10 మంది అంటున్నారు. కానీ 10 మంది ఉన్న 10 సింహాలు అంటే 10 కుక్కలు నక్కలు అంటే ఇబ్బంది. కానీ 10 సింహాలు అంటే రాగలుగుతాడు అంతలోడు. అలా అనిపించుకోలేకపోతుంది, సింహాలను అనిపించుకోలేకపోతుంది. కాబట్టి ఇబ్బంది. ఎందుకంటే ఎప్పుడో వస్తాము, అసలు ఒత్తిడి కదా, 100 రూపాయలు సంపాదించుకోవాలి, కష్టపడాలి, దేవుడు ఇస్తాడన్న నమ్మకం. కాబట్టి ఆ ఎదిగే వరకేమో దేవుడిని బిచ్చ సదాయిస్తాం, 24 గంటలు ప్రార్థన. ఎదిగిన తర్వాత సమయం ఉండదు కదా. పరీక్షలకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుపోయిన వాళ్ళని ఎంతోమందిని చూస్తాం. ఇప్పుడు పరీక్షలు అంటే చెప్పకుండా పోయేటోళ్ళని చూస్తాం. తప్పదు, ఎదిగాను అనుకోవాలి మరి. కాబట్టి ఎంతగా ప్రార్థన తగ్గిస్తే అంత మంచిది. కాబట్టి మీరు ఆధారపడి సొంత ప్రార్థనలు ఎదగటం కాబట్టి. అయితే ఇక్కడ అలా జరగల. పౌరులు వాళ్ళు వదిలిపెట్టాలి. ఎన్నున్నా మళ్ళీ పౌలు కావాల్సిందే, పౌరు ట్రైనింగ్ కావాల్సిందే, పౌరు చెప్పే మాటలు వినాల్సిందే, వాటిని అనుసరించి నడుచుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళు ఎదిగారు. పౌలు కూడా అంత ధైర్యంగా చెప్పగలిగాడు. తీతును పట్టుకొని, ఇదిగో నా జత పనివాడు, నా పాలివాడు అని చెప్పుకోగలిగాడు. తిమోతిని పట్టుకొని విశ్వాసం ద్వారా నా కన్న తోడుకి చెప్పాలి, నేను అన్నానే కష్టపడగలను అని. ఫిలోమోను విషయంలో కూడా అలాగే ఉన్నది. ఇది మనం గమనించుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్య పెద్దదా చిన్నదాన్ని పక్కన పెడితే సమస్యకు దూరంగా పారిపోయిన వాడు ఒకడు లేడు. సమస్యను పట్టించుకోకుండా 2 గంటలు పోతాయా సంఘానికి? చెప్పేది 10 నిమిషాలు. ఇంకా 2 గంటల్లో కూడా ఎన్నో ఉంటాయి మనసులో ఆలోచన. 2 గంటలు 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల కోసం సంఘం అని, సంఘం మీద ప్రేమ పెంచుకోవడం, కాపరని, కాపరి మీద ప్రేమ పెంచుకోవడం. దేవుడు అంటే తప్పదు, అవసరానికల్లా ఆయన్ని అడగాలి కాబట్టి, ఇంట్లో ప్రార్థన చేసుకున్నా దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి సరిపోతుంది.
ఇట్లా అనుకొని సర్దుకునేవాడు చాలా. కానీ తిమోతి అలాగా చేయలేదు, తీతు అలాగా చేయలేదు, ఫిలోమోను అలాగా చేయలేదు. అందుకే వారి గురించి పేర్లతో ఇక్కడ పత్రికలు రాయబడ్డాయి. పౌలు వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక అని చెప్పారు. బైబిల్ గ్రంథంలో ఏదో ఒక మాట చెప్తాం, ఒక పేరుతో సహా చెప్తూ అంటే చాలా గొప్ప. అందుకే కొంతమంది మనం అంటుంటాం, చాలా నమ్మకస్తులు ఊరికనే పేరు గౌరవిస్తుంటాం. చాలా సంఘ విషయం మనం జ్ఞాపకం. కాబట్టి నమ్మకంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి, ప్రయత్నంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, విశ్వసనీయత పోగొట్టుకోకూడదు. సంఘం అంటే, సంఘ క్షేమం అంటే ప్రాణం పెట్టువారిగా మనం ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి సంఘం ఏం చేయాలి అంటే, సంఘం అంటే కాపురం ఏం చేయాలి? కాపురం ఏం చేయాలి? మమ్మల్ని ఏమో అజ్జయితే అంటున్నావు, నువ్వేం చేస్తావు? ఇది సహజంగా అడుగుతారు, ఇక్కడ తెలివైన వాళ్ళు ఉంటారు కదా. మొట్టమొదటి ఏంటంటే సరైన వర్తమానము, పటిష్టమైన బోధ మీకు. ఏదో ఆశీర్వాదం, వస్తావా రోగాలు పోతాయి, వస్తావా ఉద్యోగాలు వస్తాయి, వస్తావా మంచి పిల్లలు దొరికితే నీకు ₹1,00,00,000 కట్నం ఇస్తుంది, ఇవి చూపించి ప్రార్థన చేసేవాడు కాదు కావాల్సింది. పటిష్టమైన బోధ, నమ్మకమైన బోధ, నిజమైన బోధ, నిజమైన వాక్యం ఏం చెప్తుందో అదే చెప్పగలిగే సామర్థ్యం. చాలా మందికి ఇది నచ్చదు. ఎప్పుడు అదే అన్నా, ఎప్పుడు అసలు ఎప్పుడు అదే చెప్తుంటాడు రాదు. మంచిది, ఇంకేం చేస్తాం. సాధారణ వాళ్ళలో అంత ఉద్దేశం ఉన్నప్పుడు మనం ఎంతకాలం వాళ్ళని పట్టి ఉంచాలి? పటిష్టమైన బోధ మీరు గమనిస్తే మొదటి తిమోతిలో ఇవన్నీ ఉన్నాయి, ఫస్ట్ చాప్టర్లోనే ఉన్నాయి, మీరు గమనించండి. మొదటి 11 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి, మీరు గమనించండి. ఇవన్నీ మీరు చదువుకోండి, టైం సరిపోదు కాబట్టి. మొదటి 11 వచనాల మీద మీరు గమనిస్తే శుభమని చెప్పి రాయరు, నేను మాసిదోనికి వెళుతుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకలను మితము లేని వంశాలను వింశ సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, వివాదములతోనే సంబంధము కలిగినవి కాక, వాటిని లక్ష్య పెట్టబద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. లేనిపోని బోధలు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇది ఇంతే, వాడికి అర్థం కాదు, సరైన జ్ఞానం ఉండదు, ఇది చదివి ఇది ఇంతే కదా అంట. ఇంకా అయిపోయి ఏం అనలేము. కాదులేదు, ఇట్లా కాదు, పైన చదువు కింద చదువు అంటే ఎందుకంటే లోతు తెలియదు. సముద్రంలో చేయి పెట్టి ఆడుకునేటువంటి పిల్లడు సముద్రం లోతు ఎంత ఉందంటే చేయి ఎంత పోయిందో అంత లోతు ఉందంటే, దాని నిజమైన లోతు కొలవటం చాలా కష్టం అనేది అందరికీ తెలుసు. సముద్రం లోతు కొలవటం అనేది చాలా కష్టం. ఎంత లోతు? చాలా లోతు. నేను ఇంత లోతు చేయబెట్టేది ఇంత లోతుంది అంటమ్మా, నాకు నిజమైన అంటే ఏం చెప్తాను? ఇటువంటి మూర్ఖుల జోలికి వెళ్ళొద్దని వాక్యం చెప్తున్నాను. ఇటువంటి మూర్ఖుల జోలికి వెళ్ళొద్దు. తర్క వితర్కములు వాళ్ళతో పెట్టుకోదు. వాళ్ళు సంఘక్షేమం కోరరు, కాపరిక్షేమం కోరరు, సంఘాభివృద్ధి కోరరు. ఇచ్చినామా పోస్తున్నామా, పుచ్చుకుంటున్నామా పోతున్నామా. ప్రతి దినము సంఘ కార్యక్రమాలు ఉన్నాయి, ప్రతి దినము పాల్గొనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పోయేటోళ్ళు ఉన్నారు. మాకు సమయం ఉండదండి, ఇళ్ళలో పని చేసుకుంటాం, మాకు సమయం ఉండదండి, దొరికేది ఈ టైం కదా, తప్పునా? కాబట్టి మనం గమనించుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే పటిష్టమైన బోధ. 12 నుంచి 17 వచనాలు కింద మీరు దీంట్లోనే గమనిస్తే, మొదటి తిమోతిలోనే 12 నుంచి 17 వచనాలు సువార్తను ప్రకటించడం, ఆశీర్వాదాలు ప్రకటించడం కాదు. అది కాదు మా మోటివ్. దేవుడు మమ్మల్ని అందుకోసం ఏర్పాటు చేయాలి. అవి వస్తాయి ఆటోమేటిక్గా. నువ్వు అయస్కాంతంగా మార్చబడితే అన్ని ఇనుప మొక్కలు నీ దగ్గరికి వస్తాయి. ఆశీర్వాదం అనే ఇనుప మొక్కలను నువ్వు ఆకర్షిస్తావు. నీవు అయస్కాంతంగా మార్చబడాలి అన్నది నా బాధ్యత, నేను తీసుకోవాల్సిన బాధ్యత. అందుకే పౌలు బాధ్యత తీసుకున్నాడు కాబట్టి తిమోతి కానీ, తీతు కానీ, ఫిలోమోను కానీ చక్కగా దేవుని పిల్లలుగా నిలబడ్డారు. ఇనుప మొక్కలు చూపించి రమ్మని నేను పిలవను. నువ్వు అయస్కాంతంగా మార్చబడతావు, నీ పాపాలు క్షమించబడతాయి. అంటే స్వార్థ ప్రకటన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం ఎవరైనా పిలవాలి అంటే స్వార్థం చెప్పట్లా. దేవుడు గొప్పడు, నీ దేవుడేనా, మా దేవుడు గొప్పడు కాదు. అవసరమా? వేరే టాపిక్. అయ్యా పాపాలు క్షమించడానికి, నీ రక్షణ మార్గాన్ని స్థిరపరచడానికి, నువ్వు రక్షణలో ఎదగటానికి, నీ పరలోక స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవటానికి ఇది ఏకైక మార్గం. దేవుడు గొప్పడా కాదా? దేవుడు చెప్పుకుంటాడు. మనకెందుకు? దేవుడిలోకి వచ్చినాక ఆయనకి అర్థమైంది, మనం ఎందుకు బోధించాలి? అవసరం ఏముంది? లేనిపోని వ్యర్థమైన చోటు మనం బోధించాలి. మాకు తెలియదండి, ఎప్పటికీ తెలియదు, నీకు తెలియదండి.
ఇప్పుడు అన్న ఉన్నాడు పెయింటింగ్ ఎక్స్పర్ట్ ఈరోజు. మరి ఒక 10 ఏళ్ల క్రితం ఇదే ఎక్స్పర్టిజం ఉందా? నేర్చుకున్నాడు, ఆశపడ్డాడు. 1-2 పాడు చేసాడు, 2 గోడలను పాడు చేసి చేయలేదా? నీకు ఆశ లేదు, ఈ యాంగిల్లో నీకు ఆశ లేదు, నువ్వు దేవుని ప్రేమించట్లేదు. నేను అననవా స్వార్థ చెప్పడం అంటే నా పని కాదు, సంఘ అభివృద్ధి అంటే నా పని కాదు, సంఘ క్షేమం అంటే నా పని కాదు. వచ్చారా 10 రూపాయల కాయిన్ వేసాను, ఈ మధ్య 10 రూపాయలు ఎక్కువ వస్తుంది కాయిన్స్, డిమాండ్ ఎక్కువైపోయింది. ఎక్కువ వేస్తే పాపం మళ్ళీ అది కూడా ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. రోజు చాలా చెడు అన్యులకు మనం ఎందుకు ఇస్తున్న అవకాశం అంటే మనలో సరిగా తత్వం లేకపోవడం, బోధలే చెప్పేవాడినేమో తృణీకరిస్తాం. ఎందుకంటే ఇది రైట్ మార్గం, ఇది ఇలా ఉండాలంటే వాడు ఇష్టం ఉండదు. ఎంతసేపు పొగిడేవాడు, అదోడు ఇదోడు, నువ్వు మంచినీళ్ళు ఇచ్చాను అబ్బా అనేటోడు ఇటువంటి కావాలి. ఇవన్నీ పెద్ద పెద్ద చర్చలు జరుగుతాయి, మన దగ్గర జరగదు. కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న చోటికి రమ్మన్నా బతిమాలకున్నా పెద్ద వచ్చేది. దయచేసి జ్ఞాపకం, సంఘం బాధ్యత ఓన్లీ ఏమిటంటే పటిష్టమైన బోధన మీకు అందించడం, స్వార్థ పరిచయం మీకు జరిగించటం. చివరిలో 18 నుంచి 20 వచనం వరకు మీరు గమనిస్తే మీ విశ్వాసం పోగొట్టుకోకుండా మిమ్మల్ని బలపరచడం, మీ బలహీన క్షణాల్లో తోడుండి మీ విశ్వాసాన్ని బలపరచడం. బలహీన క్షణాలు అంటే డబ్బు లేదంటే డబ్బులు ఇవ్వటం, తిండి లేదంటే తిండి పెట్టడం కాదు. మామూలు మీ విశ్వాసం పోగొట్టుకోకుండా, మీరు అల్ప విశ్వాసంలోనూ అవిశ్వాసంలో పడిపోకండి. ఎందుకంటే అల్ప విశ్వాసం అవిశ్వాసం అంటే దేవుని కార్యాలు జరగవు. వారి అవిశ్వాసములను బట్టి అక్కడ యేసు ప్రభువుల వారు ఏమి చేయకపోయిననే మాట మీరు వాక్యంలో చూస్తారు. ఎవరి అవిశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అక్కడ ఆ కార్యం జరగల. ఎందుకంటే దేవుని గొప్పతనం ఏం పోవా. కానీ అక్కడ ఉన్న వారి యొక్క విశ్వాసం ఏంటంటే పలచబడిపోయింది, అల్ప విశ్వాసం అయిపోయింది, అవిశ్వాసం అయిపోయింది. ఇది వాక్యంలో 2-3 చోట్ల ఉంటుంది. వారి అవిశ్వాసములను బట్టి కార్యాలు జరగవు. మరి కుటుంబం అంతా ప్రార్థన చేస్తూనే ఉంటారు, కుటుంబం అంతా ఏదో ఒకటి చాలా గొప్పగా ఫీల్ అవుతూనే ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ లేదు శుద్ధి, ఇక్కడ ఉండొచ్చు పెదవులతో, దానివల్ల ఉపయోగం లేదు అంటే. కాబట్టి తిమోతికి మనకు పౌలు ఇచ్చిన ట్రైనింగ్ అంటే ఒకసారి ఈ అధ్యాయంలో మీరు గమనిస్తే పటిష్టమైన బోధన అందించాలి. సంఘం అంటే అంతే, ఇది బోధ, ఇది దేవుడు చెప్పిన మాట. కొంచెం నేను పాటించాలా సార్, నాకు కొంచెం ఇబ్బంది ఉంది, ఇబ్బంది లేదు, ఇట్లా నేను తోడుతాను, ఇట్లా కొంచెం చూద్దాం, సహాయం చేయండి, స్వార్థను ప్రకటించు, అంతే తప్ప ఇక వేరేది ఏమి చేయటానికి వేరేది ఏమి చేయటానికి మంచిది కూడా కాదు. సంఘాలలో ఈ మధ్య అది మంచిది కూడా కాదు. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘం ఏమి ఇవ్వాలి మీకు? విశ్వాసులకి పటిష్టమైన బోధ, స్వార్థ పరిచర్య, మీ విశ్వాసం పంచబడకుండా పక్కచిక్కకుండా బలపరచబడేలా తోడు. ఇది కావాలి బాధ్యత. అది కూడా ఎప్పుడు చేయగలం? వస్తే చేయగలం. ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు తన పరీక్షలు నడుస్తున్నాయి, నాకు తెలుసు. నా వరకేదో నేను చేసుకుంటా, 30 పరీక్షలు నడుస్తున్నాయి, నాకు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళే వచ్చి చెప్పింటే ప్రతిరోజు ఫోన్ చేశారు, ఈరోజు ఎట్లా సార్, బాగా సార్, ఈజీగా వచ్చింది, క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయా, అక్కడ కొంచెం దాని గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తే ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఎంత ఇస్తే అంత ఇవ్వడానికి ప్రయత్నం. ఇవ్వకపోతే ఇవ్వలేదు. మనం 2 సార్లు ఇవ్వగలమే, కానీ ఇవన్నీ దానికి పెట్టుకుంటూ పోలేం కదా. పెట్టుబడి లాభం లేని దానికి పెట్టుబడి ఎంతమంది పెడతారంటే ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు, జీవితకాలం అంతా పెట్టుకుంటూ కూర్చుంటారు. దయచేసి జ్ఞాపకం, దేవుడు కృపామయుడు, కరుణామయుడు కాబట్టి మళ్ళీ మనకు సమయం ఇస్తూ, మనకు అవకాశం ఇస్తూ దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఇది సంఘ బాధ్యత. మరి సభ్యులు ఏం చేయాలి? ఆవరించాలి. వీలైతే 2-3 టిఫిన్ ప్లేట్లు ఎక్కువ తిని రావాలి. మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి పోతా కూల్ డ్రింకులకు డబ్బులు తెచ్చుకోవాలి కదా. లేదంటే రాత్రి అంతా అలసిపోయి ఉంటాం కదా, శనివారం ఆ సినిమాలు చూసి ఈ సినిమాలు చూసి కదా, పొద్దున 10:30కి లేసి 11 గంటে కనీసం బ్రష్ కూడా సరిగా చేసుకొని ఉంటాం. కొన్నిసార్లు చర్చి నుంచి పోయినాక బ్రష్ చేసుకోం కదా, అంతేనా? సభ్యులు కాకపోతే ఏదో 3 చెప్పాను, చాలా ఉంటాయి కదా, 3 చెప్పాను. టైం ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఊరికే వస్తుందా, ఎప్పుడు ఇవే చెప్తాడు అనుకోవాలి. బయటికి పోయినాక మీరు మాట్లాడుకోవాలి, సండే అనుకోవాలి.
మొట్టమొదటి నాకు అనిపించినట్టు ప్రార్థించే పురుషులు కావాలి. దమ్ము ధైర్యంతో ప్రార్థించేటువంటి వారు. గొడవ పోదామంటే వచ్చేటోడు కావాలి, అది కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అవసరం లేదు. మొట్టమొదటి ఎవడు కావాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, సమస్య ఉందంటేనే ప్రార్థించేవాడు. నేను రేపటి నుంచి దీనికోసం ఉపవాసం పెట్టి ప్రార్థిస్తాను. కొట్లాడుతున్నా అంటే వచ్చేటోళ్ళకి కంటే కూడా, అయ్యా మీరు సమస్య ఏదో ఉందంటున్నారు కదా, నేను దేవుడితో పోరాడు, నేను ఉపవాసం అంటే పోరాడు. ప్రార్థించే పురుషులు కావాలి. 2వ అధ్యాయం 1-8 వచనాల్లో ఇది ఉంటుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక మీద మాట్లాడుతున్నాను కదా. 2వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో ప్రార్థించే పురుషులు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయమని హెచ్చరిస్తున్నాను. ఎవరికి హెచ్చరిస్తున్నాడు? ప్రజలకి, సభ్యులకి కదా. మనం ఏదో వస్తాం పోతాం, మన అవసరాలు కదా. ఆయన చెప్తాను, మరి నా సంఘంలో అసలు సెల్ ఫోన్లు తెచ్చుకోవద్దనే ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. అది రీల్ కాబట్టి నేనేమని మామూలుగా ఎదురుగుండికి నా మాట అనించే మరుసటి రోజు ఒక్క రాడన్నా మీ చర్చిగా. సెల్ ఫోన్ జోలో పెట్టుకోకుండా ఎవరొచ్చారు? సైలెంట్లో కూడా పెట్టుకోరు. కనీసం కొన్ని సంఘాలలో, ఇప్పుడు ఒక సంఘానికి, మేము సంఘానికి సైలెంట్లో పెట్టుకోండి అని పెట్టుకుంటాం. మీరు అటెండ్ కాకండి, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంత అయినాక మీరు సైలెంట్ ఎందుకు పెట్టుకోవాలి, ఆఫ్ చేయకుండా అంటే లింక్స్ వస్తే అవి మిస్డ్ కాల్స్లో పడతాయి. సంఘం అయినాక మాట్లాడు. అది ఆఫ్ చేస్తే కొన్నిసార్లు మిస్డ్ కాల్స్లోకి రావచ్చు, అందుకని ఇలా. ఇప్పుడు ఏం లేదు, మనం మొదట భక్తి పరులమే, మనమే చెప్తాం అంటాం. ఈరోజు మనమే ఎక్కడి నుంచి వచ్చింది మార్పు? ఎందుకు వచ్చింది మార్పు? అదే దేవుడు, అదే కాపీ, అదే సంఘం, అదే బైబిలే కదా. అంటే అప్పుడు ఆ మాట చెప్పిన దేవుడు ఇప్పుడు వాడొచ్చు అని చెప్పేసాడు. అప్పుడు వద్దని చెప్పాడు, నువ్వు బాప్టిజం పొందిన కొత్తలో నువ్వు సెల్ ఫోన్ చర్చిలో వాడదని చెప్పాడు. ఇప్పుడు ఆ దేవుడు, అదే దేవుడు మంచి సెల్ ఫోన్ వాడని చెప్పాడు. డబుల్ సిమ్ వాడాలంటాడా? మార్పు ఎక్కడ వచ్చింది? ఎవరిది మార్పు? దేవుందా, కాపరిదా, సంఘందా, బైబిల్దా? ఎవరిదమ్మా మార్పు? సభ్యులది. మరి ఇప్పుడు అన్నావు అనుభవం సెల్ ఫోన్లు వాడవచ్చు అనే సంఘాలు చాలా ఉన్నాయి కదా. ఈజీ అయిపోయింది ఇప్పుడు. అలా ఉండకూడదు, నమ్మకంగా పడి ఉండండి, మిమ్మల్ని హెచ్చరించే వాటి దగ్గరికి పడి ఉండండి, అదే దీవెనకరం అంటున్నాడు. పౌలు వద్దనుకుని వెళ్ళిపోయి ఉంటే ఇవన్నీ హెచ్చరికలు. పౌలు చెప్పినవన్నీ వాళ్ళకి హెచ్చరికలు. వాళ్ళను వద్దనుకుని పోయించే వాళ్ళ పేర్లతో ఈ పత్రికలు ఉండేటివి. పౌలకి ఏం పని ఇంకా రాయటానికి? వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా కాదు అయినా ఇలా బతకండి అని చెప్తారు. కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే ప్రార్థించే పురుషులు అని అనుకుంటున్నాను, కానీ ప్రార్థించే వాళ్ళు సభ్యులు అన్నాం. ఎందుకంటే పురుషులు అంటే ఎట్లాగో మేము ప్రార్థించాం కదా అంటారు కొంతమంది. మాకు సమయం ఉండదు, అందుకనే దేవుడు ఈ లెవెల్లో పెట్టాడు. ఎందుకు కలెక్టర్లు కాలేకపోయినావు అంటే చదువు లేక కాదు, దేవుడితో సత్సంబంధాలు లేకపోవటం అని నేను అనుకుంటాను. దేవుని బిడ్డ ఎందుకు మనల్ని ఈ లెవెల్లో పెట్టాడు అంటే ఇంతకంటే వస్తే కొమ్ములు పెరుగుతాయి. అందుకనే దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. దేవుడు సమస్యమే. ఎక్కువ ఇస్తే మర్చిపోతాం, తక్కువ ఇస్తే తిడతాం. కాబట్టి ఎక్కడో అక్కడ ఇచ్చి సరేనైనా అంటాం. ఎవడైతే మర్చిపోవడం వానికి ఎక్కువనే పెట్టుకుంటాం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి స్త్రీల విషయంలో కూడా అదే దాంట్లో ఒక పాయింట్ ఉంది, చూస్తాను. 12 నుంచి 17 వరకు కూడా మీరు చూస్తే మీరు గమనిస్తే స్త్రీ మౌనంగా ఉండవలేనో ఉపదేశం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సరే, స్త్రీలు ఏం చేయాలి అంటే అప్పట్లో అది ఉంది, కానీ నేనేమంటానంటే ఇప్పుడు కూడా వాళ్ళు ప్రార్థించే గుంపులో ఉన్నారు. అయితే వాళ్ళకుండే గొప్ప గుణం ఏంటంటే పురుషుల కంటే కూడా లోబడి. స్త్రీ త్వరగా వినయం చూపిస్తుంది, మగోడికి కొంచెం ఈగో వచ్చేస్తుంది. నేను అనే ఈగో అమ్మా ఇట్లా కాదు అంటే కొంచెం గర్విష్టి మనిషి అయినా సరే అయ్యగా చెప్పింది అనుకుంటా. స్త్రీ కొంచెం అలా సాఫ్ట్, లోబడే తత్వం. అవును రమ్మన్నాడు పోవాలి, అవును చేయమన్నాడు చేయాలి, అయ్యో ఇది దేవుని పని కదా నేను చేస్తాను, బరువు ఎక్కువ పర్వాలేదు సార్ ఏ కాదు నేను చేస్తాను. కొంచెం ఈగో లెవెల్స్ చాలా తక్కువ. ఈగోలు ఉండవు అని నేను చెప్పట్లేదు, చాలా తక్కువ. కాబట్టి ఈ లోబడే తత్వం ఉన్నటువంటి స్త్రీలు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ పూటకు వచ్చి
ఆ గంట సేపటికి వచ్చి నేను ఫలానా సంఘానికి పోతున్నాను, అసలు మెంబర్షిప్ కట్టకుండా నేను ఏ సంఘస్తున్నాంటే గాడలు పెట్టి సంఘస్తున్నాంటే మరి సంఘ సభ్యత్వం ఏది అంటే అది మనకు నోరేళ్ళ పెట్టడం, ఇలా జరగటం ఇంకా లోపడటం, విధేయత చూపించటం, వినయం చూపించటం, ఇవి జరిగేటువంటి పరిస్థితుల్లో స్త్రీలు కావాలి అనేది. ఇక మీరు గమనిస్తే పరిచారం జరిగించేవారు 3వ అధ్యాయంలో 8-13 మాట, 3వ అధ్యాయం 8-13లో మీరు గమనిస్తే అలాగనే పరిచారకులు మానిలే విమనస్తులలో మిగిలిన ఇవన్నీ కూడా క్వాలిటీస్, ఇవన్నీ మీరు చదవండి, ఇవన్నీ ఉన్నాయి. సభ్యులకు ఉండాలి, కాపర్లకు ఉండాలి, అందరికీ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరికి లక్షణాలు. ఇటువంటి వారుగా సభ్యులుగా ఉండాలి. సభ్యులంటే వచ్చిపోయేటోళ్ళు కాదు, వచ్చిపోయేటోళ్ళు విజిటర్స్ అంతే కదా. మనం జూ పార్క్కి వెళ్తాం, వెళ్ళి చూసి వస్తాం. సలార్జంగ్ మ్యూజియం వెళ్తాం, వెళ్ళి చూసి వస్తాం. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు మనకు కాస్త ఆనందం కావాలనుకున్నప్పుడు పోనీలో ఎందుకు కాపరికి మళ్ళీ ముఖమే చూపించకపోతే సంవత్సరం అయింది మర్చిపోతాడు అనుకుంటే వస్తాం. వాళ్ళు సభ్యులు అనిపించుకోరు, వాళ్ళ సభ్యత్వం ఇక్కడ ఉండదు, దేవుని దగ్గర ఉండదు. కాబట్టి ఇలాంటి హెచ్చరికలంటే మళ్ళీ నెక్స్ట్ అంటే రా, ఇది మామూలు. కానీ మీరు ఏదన్నా మీరు మార్చుకోవాలి, బాగుపడాలని చెప్తాం, కానీ దాన్ని పట్టుకొని ఇంకా ఊగిపోయి తూగిపోయి అది సాతాను మీలో ఉంది కాబట్టి, ఆ దురాత్మ శక్తులు మీలో ఉన్నాయి కాబట్టి అవి మీకు అట్లాగే అర్థమయ్యేటట్టు అలాగే అర్థం చేస్తాయి. ఇలా కాదు నిన్నే అన్నాడు ఇంకెందుకు పోవాలి అన్నట్టు, అవును నువ్వు మార్చుకోరా అని పరిశుద్ధాత్ముడు చెప్తుంది. పాత సినిమాల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హీరో 2 బొమ్మలు బయటకు వస్తాయి శరీరంలో, ఈ పక్క అదే హీరో ఉంటాడు, ఈ పక్క అదే హీరో ఉంటాడు. పాత సినిమా ఈ పక్క హీరోనేమో తెల్ల డ్రెస్ వేసుకుంటాడు, ఈ పక్క హీరోనేమో నల్ల డ్రెస్ వేసుకుంటాడు, ఉన్నోడు ఉండడు, అట్లా మధ్యలో మామూలు ఏంటంటే ఈ 2 ఆత్మలు అన్నమాట. ఇది మంచి ఆత్మనేమో, ఇది మంచి పని నువ్వు చేయంటాడు. ఈ చెడ్డ ఆత్మ నల్ల డ్రెస్ వేసుకున్నదేమో ఇది చెడ్డ పని చేయకు అని చెప్తాడు. 2 వానివి. నేను ఏమంటానంటే మన శరీరంలో ఉన్నటువంటి పరిశుద్ధ కార్యాలు చేయమని చెప్తాడు. సాతానేమో వద్దు, ఎందుకు తీసుకో, నీకు హ్యాపీగా ఉండు, అంతసేపు పోతే లేకపోతే ఎవడు అడుగుతుంది. మళ్ళీ ఎప్పుడైనా పోయి అవసరం ఉన్నప్పుడు కాపరిని అడిగితే చచ్చినట్టు చేస్తాడు, ఎందుకంటే కాపరికి బైబిల్ కదా ఇంపార్టెంట్. చేయకపోతే మళ్ళీ దేవుని సమాధానం చెప్తున్నారు కాబట్టి సరేలే అన్నా అంటాడు. కాబట్టి వీటినన్నింటినీ గమనించుకోవాలి. కాబట్టి సభ్యులు చేయాల్సింది ఏంటంటే ప్రార్థించేటువంటి మనుషులు, లోబడితత్వం కలిగినటువంటి వారు, యోగ్యులైనటువంటి వారు అనే మాట వీడు 3వ అధ్యాయం 1-7 వచనాల్లో చూస్తారు. తర్వాత యోగ్యులైనటువంటి వారు, తర్వాత మంచి పరిచయాలకు వచ్చేసారు. మంచి పరిచర్య అంటే ఏ పనైనా సార్ నాకు పని ఉంది మళ్ళీ వచ్చి చూద్దాం అనేటువంటి స్వభావం ఉండదు. ఇది చేసే మొదటి ప్రిఫరెన్స్ సంఘము కాపరి అంతే, తర్వాత ఏం లేదు. అంటే మొదటి ప్రిఫరెన్స్ దేవుడు అండి, ఆ తర్వాత సంఘము కాదు, ఇంకేముండదు. వీళ్ళు ఏమో రోజు వచ్చిపోతారు సంఘానికి, రోజు వచ్చి కూర్చొని మాట్లాడతారు అసలు అది ఒక తృప్తి. మేము అక్కడ అలవాటు చేస్తాం. కాబట్టి ఈరోజు నీకు తినడానికి, కూర్చోడానికి, టీవీ చూడడానికి సమయం ఉండదు కాబట్టి ఒక 10 నిమిషాలు వచ్చి కూర్చొని అనడానికి అవకాశం లేదు. మీరు మంచివారు కాబట్టి మీరు సంఘానికి సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఎదుగుతున్నారు, కోట్లు సంపాదించాలి రాబోయే రోజుల్లో, కార్లలో తిరగాలి, విమానాల్లో తిరగాలి, ఆశకుల ప్రాణాన్ని దేవుడు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘం యొక్క బాధ్యత అంటే కాపరి బాధ్యత పటిష్టమైన బోధ, స్వార్థ ప్రకటన, విశ్వాసాన్ని కాపాడే బాధ్యత. రెండవది సభ్యుల బాధ్యత ఏంటంటే ప్రార్థించే వారిగా ఉండాలి, తగ్గించుకునే వారిగా ఉండాలి, యోగ్యులైన వారిగా ఉండాలి. ఇక చివరిగా 3వ అధ్యాయంలోనే 14-16 వచనాల్లో సత్ప్రవర్తన కలిగిన వారుగా. ఎదురుగానేమో కాపరితో అనేది పక్కకు కానీ అయినా ఏ మనిషి అయినా అనేటువంటి వాళ్ళ నోరు పడిపోను కానీ కాపరితే అనలేదు. కాబట్టి ఎవరి పాపం వాడిన మనకి దేవుడు క్షమిస్తాడో లేదా దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే యేసుప్రభుల వారు ఉద్యోగాలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఉద్యోగాలకు ఇస్తారు కదా, పలాని చదువు ఉన్నోళ్ళు, పలాని ఎదో ఉన్నోళ్ళు, కర్రె ఉన్నోళ్ళు అప్లై చేసుకోండి అని చెప్పరా. యేసుప్రభు వారు ఇచ్చారు. సంఘాన్ని నిర్మించుకోవడానికి స్త్రీ పురుషులు కావాలి. ఎటువంటి వాళ్ళు కావాలని చెప్పాడంటే నేను చెప్పను,
కానీ ఎట్లాంటి పరిస్థితులకు తట్టుకునేవారు కావాలి అంటే మొట్టమొదటి ఏమంటే వాళ్ళు సంఘంలో తరచుగా అవమానాలు పడాలి. మంచివారు దేవుని కొరకు, కాపురి కొరకు, సంఘం కొరకు పనిచేసేవారు ఎప్పుడు కూడా అవమానాలు పడాలి. అంతేకాదు కఠిన కార్యాల కోసం కావాల్సి వస్తుంది. అంటే చేయదగ్గది అని అనుకోవడానికి లేదు. నువ్వు చేయలేని పని ఒక్కొక్కసారి నీ మీద. సంఘానికి రావడం, సభ్యులుగా ఉండటం అంటే అవమానాలు నడుచుకోవాలి, ఆర్థిక స్థితిగతుల్లో లోపాలు నడుచుకోవాలి, అపార్థాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అవి ఓర్చుకోవాలి. ఇది ఎవరి ద్వారానో కాదు, తోటి విశ్వాసాల ద్వారా వస్తుంది. ఎవరు బయట వాళ్ళు అన్నాడు, ఏదో రక్షించబడిన భర్త ఎప్పుడు సంఘానికి ఏ పని అని కానీ స్త్రీని అంటూ ఉంటాడు. అలాగా లోపల సంఘర్షలే అంటారు, కాపరిని అంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా భరించే వాళ్ళు కావాలి. అంతేకాదు కనపడని శత్రువు అంటే సాతానుగాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఫైట్ చేస్తూనే ఉంటాడు. వీటన్నిటికీ తమ కొట్టుకొని నిలబడగలిగే సంఘ సభ్యులు కావాలి. సంఘ సభ్యులు అంటే వచ్చి కూర్చొని పోయేటప్పుడు కాదు. సంఘం కోసం, కాపరి కోసం, ప్రత్యేకంగా దేవుని కోసం యేసు ప్రభువుల వారి శిలువలో ప్రాణం పెట్టినట్టుగా ప్రాణం పెట్టారు. ఈ పొట్టు, ఈ గురిగిన గింజలు పనికిరావు. గురిగిన గింజలు అంటే కింద నల్లగా ఉంటాయి కదా, అవి పనికిరారు. శ్రేష్టమైన గింజలు కావాలి. మనం చేసే తప్పు ఏంటంటే ఇటువంటి వాటి కోసం మొదట ప్రాకులాడకుండా మాలాంటి వాళ్ళ పెద్ద తప్పు చేస్తాం. బీదలలో లేకపోతే అన్నిళ్ళు వీళ్ళకి ఎవరికి తెలియదు, ఏవో చెప్పరు, మనకు కొంచెం జాగ్రత్త తీసుకున్నామన్నా ఏదో ఆశిస్తాం. పిల్లలు బాగా డెవలప్ చేసుకుంటే నిలబడతారు సంఘాల కోసం, ఏమన్నా అది తప్పు. జరిగిపోయిన తప్పు సరి చేసుకోలేదు. కానీ ఇక ముందు జరగకుండా చాలా మందికి దీన్ని పట్టుకొని మనం చెప్పగలం. కొత్తగా వచ్చేవాళ్ళు ఇటువంటి వాళ్ళని చేరలేదు, మంచి వాళ్ళని చేరలేదు చెప్పగలుగుతాను. ఒక ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇంకొకరికి సహాయం చేస్తాను. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ దగ్గర. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. మీ గృహాలు, మీ ఆస్తులను రాసుకున్నాను కానీ అంత సీన్ లేదు. అప్పట్లో అంటే అపోస్తలుల దగ్గర పెట్టారు కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. గృహాలు, ఆస్తులు అంటే చివరికి వచ్చేసరికి ప్రాణం అడిగిన అనే మాట. అటువంటి వాళ్ళు నిజమైన సభ్యులు. కానీ ఇక మిగతా వాళ్ళు సభ్యులను అనిపించుకోవడానికి అర్హులా కానీ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకో. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. సంఘం మీద ఆపేక్ష ఒక్కరు కూడా లేదు అయ్యా. వారికి చక్కటి అపేక్ష, చక్కటి ఆశలు పుట్టించు. 16 సంవత్సరంలో మా యొక్క పరీక్షలు వ్యర్థమైపోతున్న సహాయం చేయండి. మరణించే లోపల ఒక మంచి వ్యక్తిని సంపాదించుకునే భాగ్యం నాకు దయచేయండి. సంఘటనలను బట్టి కూడా మీకు వందనాలు. వాక్యాన్ని అవహేళన చేసేటువంటి వారు, సంఘాన్ని అవహేళన చేసేటువంటి వారు, కాపులు మాతృభాషలు ఆడేటువంటి వారు, వారందరినీ బట్టి కూడా మరి ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించాలి. ఏమి చేసినా ఆశీర్వదించాలి. నిజ దేవుని నిజముగా స్థుతించగలిగే స్థితిలో వారు ఉండాలని మరొకసారి సంఘానికి ఉన్న సమస్యలను బట్టి నీవే తోడు. నేను మనుషులతో నీ వైపు చూస్తున్నాను, నీ సహాయం కొరకు అర్పిస్తున్నాను. నిజ దేవుడు నిత్యుడు నిజముగా మొరపెట్టుకునే వారి పక్షంలో వాంఛ మాకు నీ కృపలో సమృద్ధిని దయచేయండి. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ పొందుకొని